గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే లైవ్ 13లో భాగంగా మీకు సమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సారీ ఫర్ డిలే ఫ్రెండ్స్. ఓకే, సమ్ చూద్దామండి. ఏ సాలిడ్ మెటాలిక్ స్పెరికల్ బాల్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్స్. ఓకేనండి. ఏ సాలిడ్ అంటే ఒక ఘనాకారపు అంటే ఒక పదార్థం. సాలిడ్ అంటే మనకి ఒక ఇలాంటిది ఏదైనా సరే ఒక సాలిడ్ లాంటిది తీసుకుంటే కనుక స్పెరికల్ బాల్ అంటే చూడండి ఫ్రెండ్స్, స్పెరికల్ అనేది ఏంటంటే గోళము అని అర్థం అండి. స్పెరికల్ అంటే దాని అర్థం ఏంటండి? గోళము అని అర్థం అండి తెలుగులో. అర్థమైంది కదండి. సో చూసుకుంటే దీని యొక్క డయామీటర్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్ అండి. ఎంతండి? డయామీటర్ 14 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత అవుతుందండి? 7 సెంటీమీటర్స్ అవుతుందండి. రేడియస్ ఎంత అవుతుందండి? 7 సెంటీమీటర్స్ అవుతుందండి. Melted and recast into a cone with the diameter of the base as 7 centimeters. సో దీన్ని ఒక కోన్గా తయారు చేయాలంట. దీన్ని కరిగించి దీన్ని మెల్ట్ చేసి ఒక కోన్గా తయారు చేయాలంట. కోన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. శంకు అంటారు, చూసారా? దీన్ని ఏమంటారండి? శంకు అంటారండి. సో దీని యొక్క రేడియస్ ఎంత అంటే కనుక, దీని యొక్క డయామీటర్ ఎంత అంటే కనుక 7 సెంటీమీటర్స్ అండి. ఎంతండి డయామీటర్? ఎంత? 7 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. దెన్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్, హైట్ ఎంత అని అడిగాడండి. ఏం అడిగాడండి ఇక్కడ? హైట్ ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఫస్ట్ ఒక సాలిడ్గా ఉన్నటువంటి ఒక స్పెరికల్ బాల్ని తీసుకొని దాన్ని కరిగించి ఒక చూసుకుంటే కనుక ఒక శంకుని తయారు చేస్తే దాని యొక్క హైట్ ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 4/3 పైఆర్ క్యూబ్ ఫార్ములా. దీని యొక్క ఫార్ములా ఏంటండి? 4/3 పైఆర్ క్యూబ్ అండి. రైట్ అండి. అలాగే శంకు యొక్క ఫార్ములా ఏంటంటే, శంకు యొక్క ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, మనకి దీని యొక్క ఫార్ములా ఏంటంటే 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ అండి. దీని యొక్క ఫార్ములా ఏంటండి? 1/3 పైఆర్ స్క్వేర్ హెచ్ అండి. రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద ఘన పరిమాణము బై చిన్న ఘన పరిమాణము, బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్, బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్. అండర్స్టాండ్? సో పైకి క్యాన్సిలేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక 3కి క్యాన్సిలేషన్ అవుతుంది, ఎందుకంటే 4/3 ఇంటూ 3/1 అవుతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే 4 అనేది న్యూమరేటర్లో ఉంది. R అనేది ఎంత అంటే చూడండి, ఇక్కడ మనకి 14 సెంటీమీటర్స్ డయామీటర్ అయితే ఏమవుతుందంటే 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ క్యూబ్ అవుతుందండి. ఫైనల్గా 7 cm క్యూబ్ అనేది రాసుకున్నామండి. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఎంత అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 3.5 ఇంటూ 3.5 ఇంటూ హైట్ అవుతుందండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే 4 అనేది 4గా ఉంచాము. ఆర్ క్యూబ్ అంటే చూడండి, డయామీటర్ అంటే కనుక డయామీటర్లో 2 రేడియస్లు ఉంటాయి కాబట్టి డయామీటర్ అనేది 14 సెంటీమీటర్స్ అయితే రేడియస్ అనేది R అవుతుందండి. R అనేది ఏమవుతుందంటే డయామీటర్లో సగం అంటే 14/2 ఏమవుతుందంటే 7 అంటే ఆర్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాసుకున్నాం. లాస్ట్లో cm క్యూబ్ రాసుకున్నామండి. అంటే cm ఇంటూ cm రాయకుండా cm క్యూబ్ రాసామండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, 3.5 1 జా 3.5 2 జా అండి. 3.5 1 జా 3.5 2 జా అండి. సో చూసుకుంటే న్యూమరేటర్లో ఏముందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 4 ఉందండి, అలాగే 7 ఉందండి, 2 ఉందండి. ఓకేనండి. 4 ఏళ్ళు 28, 28 రెళ్ళు 56, 56 రెళ్ళు ఏమవుతుందంటే 112 అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందండి ఇక్కడ? 112 అవుతుందండి. అంటే హైట్ అనేది ఎంత అండి? ఇక్కడ చూసుకుంటే ఈ హైట్ అనేది 112 సెంటీమీటర్లు అండి. ఏంటండి? 112 సెంటీమీటర్లు అండి. ఆప్షన్ 1 అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక స్పెరికల్ బాల్ అనేది ఒక సాలిడ్గా ఉన్నటువంటిది, ఘనాకారపుగా ఉన్నటువంటి పదార్థాన్ని ఏంటంటే మెల్ట్ చేసి కరిగించి ఒక కోన్గా తయారు చేస్తే ఆ కోన్ యొక్క హైట్ ఎంత వస్తుందని అడిగాడండి. ఆ హైట్ అనేది 112 సెంటీమీటర్లు అండి. దీనికి ఫార్ములా ఏంటంటే బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్ అండి. బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్. రైట్ అండి. ఇన్ ఏ స్కూల్ 600 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఒక స్కూల్లో 600 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే, ఆన్ ద పర్టికులర్ డే, ఒకానొక రోజున ఏం జరిగిందంటే ఏ టీచర్ కాంట్రిబ్యూట్స్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆన్ ద పర్టికులర్ డే, 200 చిల్డ్రన్ వర్ అబ్సెంట్. ఒక స్కూల్లో 600 మంది విద్యార్థులు ఉన్నారంట.
ఒక రోజున ఉపాధ్యాయుడు వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచుదామని అనుకున్నాడు. రైట్ అండి. ఏ రోజైతే స్వీట్స్ పంచుతున్నారో ఆ రోజు 200 మంది హాజరు కాలేదు, ఆబ్సెంట్ అయిపోయారండి. హెన్స్ ఈచ్ చైల్డ్ గాట్ 3 స్వీట్స్ ఫర్ ఎక్స్ట్రా. అలాంటప్పుడు ఏమైందంటే 3 స్వీట్లు ఎక్స్ట్రా వచ్చాయండి. 3 స్వీట్లు ఎలా వచ్చాయండి? ఎక్స్ట్రా వచ్చాయి. ఎవరికండి? వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా. రైట్ అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ వర్ కాంట్రిబ్యూటెడ్ బై దెమ్. వారికి చివరికి ఎన్ని స్వీట్లు ఇచ్చారు, పంచారని అడిగారండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి. 600 స్టూడెంట్స్లో ఎంతమంది విద్యార్థులు రాలేదో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. 200 చిల్డ్రన్ ఆర్ యాబ్సెంట్ అండి. ఎంతండి? 200 మంది యాబ్సెంట్ అయిపోతే కనుక మనకి 400 మంది వచ్చారండి, అటెండ్ అయ్యారండి. ఎప్పుడైతే 200 మంది విద్యార్థులు హాజరు కాలేకపోయారో ఏం జరిగిందంటే వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా 3 స్వీట్లు అదనంగా వచ్చాయండి. అదనంగా వచ్చిన స్వీట్లు కాస్త ఎవరివి అంటే కనుక రాలేని వారివి. రాలేని విద్యార్థుల తాలూకా స్వీట్స్ ఏమొచ్చి టీచర్ ఏమొచ్చి వచ్చిన విద్యార్థులకి ఇచ్చేసాడు, ప్రమోట్ చేసేసాడు ఆ స్వీట్లు. ఓకేనండి. ఈ 1200 స్వీట్లు ఎవరి వాటా? యాక్చువల్గా 200 మంది వాటా. ఎందుకంటే రాలేని వాళ్ళు వాళ్ళే కదా. సో 200 × 1200 ఎప్పుడు అవుతుందంటే నన్న 6 టైమ్స్ అండి. అంటే ఉపాధ్యాయుడు ఎన్ని ఇవ్వాలనుకున్నాడంటే ఈచ్ వన్ 6 ఇవ్వాలనుకున్నాడు. ఎన్ని స్వీట్లు పంచాలనుకున్నాడు అంటే కనుక 3600 స్వీట్లు పంచాలనుకున్నాడు. ఓకేనండి. సో మరి వీళ్ళకి ఎన్ని ఇచ్చారంటే కనుక ఇవ్వాల్సినవి 6, ఎక్స్ట్రా 3, అంటే ఈచ్ వన్ 9 తీసుకున్నారు. 3600 స్వీట్లు అండి. ఇది షార్ట్ కట్ ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. ఇదేంటంటే ఇది షార్ట్ కట్. మరి ప్రొసీజర్ ఏంటనే చూద్దాం, వినండి. ఎక్స్ అనుకుందామండి. ఏమనుకుందామండి? ఎక్స్ స్వీట్స్ అనుకుందామండి. సో చూసుకుంటే కనుక ఎంతమంది విద్యార్థులు అంటే 600 మంది విద్యార్థులండి. మరి రాలేని విద్యార్థులు ఎంతమంది అంటే కనుక రాలేని వాళ్ళు 200 మంది. అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 400 మంది అండి. సో చూసుకుంటే కనుక ఎన్ని స్వీట్స్ తేడా వచ్చాయంటే కనుక 3 స్వీట్స్ తేడా వచ్చాయండి. ఎన్ని స్వీట్స్ తేడా వచ్చాయండి? ఇక్కడ 3 స్వీట్స్ తేడా వచ్చాయి. ఎక్కువ వచ్చాయి, తక్కువ వచ్చాయి అంటే ఈ ప్రొసీజర్ నమ్మొచ్చండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది మెథడ్ అండి. ఓకేనండి. ఇది ప్రొసీజర్ అండి. రైట్ అండి. సో 600కి 400కి ఎల్సిఎం ఎంత అంటే కనుక 1200 అండి. ఓకేనండి. 600కి 400కి ఎల్సిఎం 1200 అండి. 600 ఎప్పుడు 1200 అవుతుందంటే 2 టైమ్స్ అండి, 2x. 400 ఎప్పుడు 1200 అవుతుందంటే 3 టైమ్స్ అండి, 3x. సో ఈక్వల్ టు 3/1 అండి. 2xకి 3xకి డిఫరెన్స్ x by 1200 ఈక్వల్ టు అండి 3/1 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 3600 అండి. ఆప్షన్ 1. అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. ఏ హెమిస్ఫియర్ అండ్ కోన్ హ్యావ్ ఈక్వల్ బేసెస్. ఓకేనండి. బేసెస్ ఏమొచ్చి ఈక్వల్గా ఉన్నాయండి. బేసెస్ అంటే భూములు. దేనికండి? హెమిస్ఫియర్కి కోన్కి భూములు సమానం అంట. రైట్ అండి. ఇఫ్ దే రైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. హైట్స్ కూడా సమానం అండి. భూములు సమానం, అలాగే హైట్స్ కూడా సమానమే. ఓకేనండి. ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఈజ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం అండి. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే దాని అర్థం ఏంటండి? లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం అండి. ఉపరితల వైశాల్యాన్ని అని అర్థం. ఏంటండి? ఉపరితల వైశాల్యాన్ని అర్థం అండి. హెమిస్ఫియర్ తాలూకా ఉపరితల వైశాల్యానికి ఫార్ములా తెలుసుకోవాలండి. అలాగే కోన్ యొక్క ఉపరితల వైశాల్యం కూడా తెలుసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, హెమిస్ఫియర్, అలాగే చూడండి ఇక్కడ చూసుకుంటే రెండోది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ మనకి కోన్ అండి. కోన్ అండి, CONE, కోన్. రైట్ అండి. ఏరియా ఆఫ్ హెమీ సర్కిల్, అలాగే ఏరియా ఆఫ్ కోన్ అండి. ఏంటంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, లాటరల్ సర్ఫేస్ ఏరియాస్ ఫార్ములా ఏంటంటే దీనికి 2πr² ఫ్రెండ్స్. ఏంటంటే దీనికి హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr² అండి. మరి కోన్ యొక్క ఫార్ములా ఏంటంటే πrl అండి. ఏంటండి? πrl అండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక 2πr²/πrl అండి ఫార్ములా. సో పైకి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. ఇక ఇక్కడ చూసుకుంటే ఒక r ఉందండి, ఇక్కడ చూసుకుంటే r² ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏమైందంటే చూడండి ఫ్రెండ్స్, బేస్లు సమానం. బేస్లు అంటే కనుక ఏంటి? యాక్చువల్గా బేస్లు అంటే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే కనుక
ఇవి భూములు సమానము అంటే రేడియస్ సమానమేనా కదా దాని అర్థం, ఇది సమానమే కదండి. సో పైన ఏముందంటే 2r ఉందండి, కింద ఏముందంటే ఎల్ ఉందండి. ఎల్ యొక్క ఫార్ములా ఏంటంటే √r² + h² అండి. ఎల్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఎల్ అనేది స్లాంట్ హైట్ అండి. ఎల్ అనేది ఏంటి, స్లాంట్ హైట్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఈ ఫార్ములాని బట్టి చూసుకోవాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ ఏమంటున్నాడు, బేస్లు హైట్లు అన్ని కూడా సమానం అంటున్నాడు, అవునా కాదండి. సో ఇక్కడ చేద్దామండి, ఇక్కడ చేద్దాము. ఇక్కడ చేస్తే కనుక మీకు ప్లేస్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 2r బై చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక r² ప్లస్ r² గా రాసుకోవచ్చండి. r² ప్లస్ r² గా రాసుకుంటే ఏమవుతుందంటే 2r బై చూడండి r² ప్లస్ r² 2r² అవుతుందండి. 2r² రూట్లో ఉంటే కనుక √2r అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ √2r అవుతుందండి. పైన ఆర్కి క్యాన్సిలేషన్ అయితే కనుక కింద √2 ఉంది, పైన 2 ఉందండి. అంటే √2ని ఎలా రాసుకోవచ్చు అంటే √2 × √2గా రాసుకొని కిందన డినామినేటర్లో √2గా రాసుకుంటే క్యాన్సిలేషన్ అయిపోతే ఏముందంటే కిందన ఏమీ లేదంటే దాని అర్థం ఏంటంటే 1 ఉన్నట్లు లెక్క అండి. అంటే దీని వాల్యూ ఏంటంటే √2:1 అండి. √2:1 అండి. √2:1 అనేది ఆప్షన్ 3 అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క భూములు సమానము, ఓకేనండి. అలాగే భూములు అంటే కనుక రేడియస్ సమానమని అర్థం, హైట్స్ సమానం, ఓకేనండి. సో చూసుకుంటే కనుక హెమిస్పియర్ అంటే కనుక మనకి దాని యొక్క ఫార్ములా ఏంటంటే 2πr² అవుతుందండి. ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటంటే 2πr², రైట్ అండి. సో స్పేర్ అంటే ఏంటండి, గోళము. అదే హెమిస్పియర్ అంటే కనుక అర్ధగోళం అని అర్థం అండి. సో దీని యొక్క ఫార్ములా 2πr² అండి. ఏరియా ఆఫ్ కోన్, శంకు యొక్క వైశాల్యము, అది కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే πrl అండి. దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియాస్ అని కూడా అంటారండి. సో ఇలా రాసుకుంటే కనుక ఆర్కి క్యాన్సిలేషన్ అయినా పైకి క్యాన్సిలేషన్ అయినా 2r/l ఉంటుందండి. ఎల్ అంటే మీకు తెలుసు √r² ప్లస్ చూడండి √r² + h² అండి. స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు అంటారు తెలుగులో. దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఈ యొక్క హైట్ భూములు అన్ని కూడా ఒకదానికొకటి సమానం అంటున్నాడు కాబట్టి చూడండి ఇక్కడ. సో చూసుకుంటే కనుక మళ్ళీ ఆర్ని హెచ్ రాసుకుంటే లేదా హెచ్ని ఆర్ రాసుకున్నా మనకి సరిపోతుందండి, రైట్. ఆ యొక్క ఫార్ములా ఏంటంటే ఫైనల్గా √2:1 అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి, ద పెరిమీటర్స్ ఆఫ్ ఎ స్క్వేర్. పెరిమీటర్ అంటే ఏంటంటే చుట్టుకొలత అండి. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్ P = 4a అండి. P = ఏంటంటే ఫార్ములా పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఓకేనండి. చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే 4a. 4 గోడలు సమానంగా ఉంటాయి కాబట్టి 4a అవుతుందండి. చూడండి, అండ్ ఏ సర్కిల్ ద సేమ్. మరి సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటండి, సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటంటే 2πr అండి, ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ చూడండి సర్కిల్కి సేమ్ అండి, రెండిటికి కూడా సేమ్, ఓకేనండి. సరే, ఓకే. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్, ఏరియా ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్, ఏరియా ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటంటే πr² అండి. ఎంత అండి, πr², అండర్స్టాండ్. సరే, ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చాడు లేదా స్క్వేర్ సెంటీమీటర్స్, నో ప్రాబ్లం, రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక పై అంటే ఏంటో మనకు తెలుసు అండి, చిన్నప్పుడు మొదలు కూడా పై వాల్యూ తెలుసు. 22/7 r² = 1386. 11 22, ఇది 11 ఎక్కంతో పోతుంది కదండి. సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఏమా when a number is divisible by 11, the difference between sum of odd places and even places is 0 or 11 multiples. సో 11 ఎక్కంతో పోతుందండి. 11 1 11, రిమైండర్ 2, 2 పక్కన 8 28, 11 22, రిమైండర్ 6, 6 పక్కన 6, 11 6 66. సో ఇంకా 2 ఉండిపోయింది కాబట్టి 2 1, 2 6, 2 3 అండి, 63 అండి. దేర్ ఫోర్ r² = 63 × 7 కాస్త అటు పోతే ఏమవుతుందంటే × 7 అవుతుందండి. దేర్ ఫోర్ r = ఏంటంటే
ఇది 7x9గా రాసుకోవచ్చు, ఇది 7గా రాసుకుంటే కనుక మనకి ఇదంతా కూడా రూట్ పెట్టుకుంటే 7 అనేది 2 7 ఉన్నాయి కాబట్టి ఒక 7 బయటకు వస్తే 9కి రూట్ ఎంత అంటే r ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. అది సెంటీమీటర్స్, ఇది మీటర్స్ కాబట్టి ఇది మనకి మీటర్స్ అవుతుందండి. రైట్ అండి, 21 మీటర్స్ అండి. రైట్ అండి, 21 మీటర్స్. అయితే వాడు ఏం అడిగాడు చూడండి ఫ్రెండ్స్, వాడు ఏం అడిగాడంటే కనుక దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ క్వశ్చన్ మార్క్. సో చతురస్ర వైశాల్యం అడిగాడండి. సో ఆర్ తెలిస్తే మనకేం తెలిసినట్టండి, ఏరియా తెలిసినట్టే కదండి, ఆటోమేటిక్గా సైడ్ తెలిసినట్టే కదా. సో ఆర్ ఈక్వల్ టు 21 మీటర్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, P ఈక్వల్ టు 4A ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ 21 అండి. 7 1 7 3 అండి. సో 4A ఈక్వల్ టు 3 22 66, 66 ఇంటూ 2 ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 66 ఇంటూ 2 ఏమవుతుందంటే 132 అవుతుందండి. 66 ఇంటూ 2 ఏమవుతుందండి రఫ్గా 2 6 12 132 అండి. 4 3 12, 4 3 12 అండి. ఏరియాకి ఫార్ములా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 33 స్క్వేర్ అండి. అంటే భుజము స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ కదా, 33 స్క్వేర్ ఏమవుతుందండి 1089 అవుతుందండి. మీటర్ అయితే మీటర్ స్క్వేర్ అండి, సిఎం అయితే సిఎం స్క్వేర్ అండి. నో ప్రాబ్లం, 1089 అనేది ఆన్సర్ అండి. మళ్ళీ ఒకసారి కావాల్స్తే చెప్తాను చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ యొక్క పెరిమీటర్, సర్కిల్ యొక్క పెరిమీటర్ బోత్ ఆర్ ఈక్వల్. అండర్స్టాండ్? వాడు ఏమి ఇచ్చాడంటే కనుక ఇక్కడ గమనించండి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ గుర్తుపెట్టుకోండి, సెమీ సర్కిల్ వేరు, సర్కిల్ వేరు. పై ఆర్ స్క్వేర్ ఎంత ఇచ్చాడంటే 1386 చదరపు మీటర్లు ఇచ్చాడు. సో పై వాల్యూ మీకు తెలుసు 22/7, మెన్షన్ చేయకపోయినా మనకి ఇబ్బంది లేదు, చిన్నప్పుడు మొదలు మనకు తెలుసు. ఆర్ స్క్వేర్ ఇదంతా క్యాన్సిలేషన్ అనేది మీకు తెలుసు. రేట్ అనేది ఏమైందంటే రేడియస్, దీని ఏమైందంటే రేడియస్ అనేది 21 మీటర్స్ వచ్చిందండి. రైట్ అండి, ఈ 21 మీటర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ స్మాల్ ఏ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందండి, ఇక్కడ స్మాల్ ఏ ఎంత వచ్చింది 33 వచ్చింది. ఏరియా ఫార్మ్ ఏంటంటే భుజం ఇంట భుజం ఏ స్క్వేర్ అండి, స్మాల్ ఏ స్క్వేర్, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి. అర్థమైంది కదండి. స్మాల్ ఏ 33 వస్తే 33 స్క్వేర్ ఏమవుతుందండి 1089. కావాలంటే బిఏ మెథడ్ కానీ లోకల్ మెథడ్ కానీ చేసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి, ఎలా చేయాలని ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 33 అనేది 5 కలుపుకోండి ఫ్రెండ్స్. ఏం కలుపుకుంటారు, యూనిట్స్ ప్లేస్ 5 కలుపుకుంటే ఏమవుతుందంటే 3కి 5 కలిపితే 9 అవుతుంది, 8 అవుతుందండి. 3కి 5 కలిపితే 8 అవుతుందండి. 33కి 50కి డిఫరెన్స్ ఎంత అంటే 17, 17 స్క్వేర్ 289 అండి. 289 కలుపుకుంటే ఏమవుతుందంటే 8 2 10 అండి, 89 అండి. రైట్ అండి. సో 30 పైన +5 మెథడ్ అండి, 40 పైన +15 మెథడ్, 50 పైన +25 మెథడ్, 60 పైన +35 మెథడ్, 70 పైన +45 మెథడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే బిఏ మెథడ్ చేసుకోవచ్చు అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 5257 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 5257 అనేది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, కానీ దానికి ఏంటంటే ఏదో ఒక నెంబర్ కలిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందంటండి. ఓకేనండి, ఏదో ఒక నెంబర్ కలిస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందంటండి. రైట్ అండి. సో చూసుకుంటే అది ఎలా చేయాలంటే స్క్వేర్ రూపంలో చేయాలండి, స్క్వేర్ రూట్ కట్టే విధానంలో చేయాలండి. అర్థమవుతుంది కదా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, 52కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. 52 దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటి మనకి 49. 49 ఎందు మూలంగా వస్తుందంటే 7 ఏళ్ళు 49 అండి. శేషం 3. మనం బార్ పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి, 2 అంకెలు దించుకోవడం కోసమే బార్ పెట్టుకుంటామండి. 7 7 కలిపితే ఏమవుతుందంటే 14 అవుతుందండి. 7 7 కలిపితే ఏమవుతుందండి 14 అవుతుందండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, యాడెడ్ టు అంటే కనుక దీనికన్నా ఇక్కడ పెద్ద సంఖ్య రావాలండి, దీనికన్నా ఇక్కడ పెద్ద సంఖ్య రావాలండి. అఫ్ కోర్స్ 2 వేస్తే 284 అవుతుంది, సూటబుల్ కాదండి. 3 వేసుకుంటామండి, ఇక్కడ కూడా 3 వేసుకుంటామండి. 3 3 9, 3 4 12, 3 1 3 4 అంటే 429 కంటే 357 తక్కువ. 9లో 7 పోతే 2, 12లో 5 పోతే 7 అండి. సో 3లో 3 పోతే 0. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 52 57కి ఇలా గమనించండి, 52 57కి 72 కలిపితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. సో చూసుకుంటే కనుక 5329 అండి. ఏంటండి అది
ఆన్సరు 72 అండి ఆన్సర్. ఓకేనండి, అయిపోయింది, సొల్యూషన్ అయితే అయిపోయింది. కానీ 52 57కి 72 కలిపితే అది 5329 అయింది. మరి దీనికి రూట్ ఎంత అంటే ఇంటూ ప్లస్ 9 వచ్చింది కాబట్టి ఏదర్ 3 or 7, 3 ముళ్ళ 9, 7 49, 3ని 3తో గుణిస్తే మనకు 9 వస్తుంది, 7ని 7తో గుణిస్తే 49లో 9 వస్తుంది. 3 గుర్తొచ్చే సందర్భాల్లో ఏది గుర్తు తెచ్చుకోవాలనేది చిన్న లాజిక్ ఏంటంటే 3కి ఏ నెంబర్ కలిపితే 10 అవుతుంది అనేది ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. 3కి 7 కలిపితే 10. ఒకవేళ 7 గుర్తొచ్చే పిల్లలందరూ ఏం చేస్తారంటే 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుందంటే 7కి 3 10 అంది. సో చూసుకుంటే 53కు దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ బౌండెడ్ బిలో స్క్వేర్ నెంబర్ ఏంటంటే 49. 49కి రూట్ ఎంత అంటే 7 అండి. ఈ రెండింటికి బ్రాకెట్ ఎవడంటే 75 అండి. 5 స్క్వేర్ 25 అండి. 7 8 జా 5 6 25. 5 6 కంటే 5 3 2 9 చిన్నది కాబట్టి 73 స్క్వేర్ అండి. కానీ ఇదంతా మనకు అనవసరం అండి. ఈ నెంబర్కి ఏ నెంబర్ కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది అన్నాడు. అది కాస్త 72 ఆప్షన్ 2 అండి. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ ట్రయాంగిల్ త్రిభుజము 2 sides with lengths 13 centimeters and 84 centimeters are perpendicular to each other. పెర్పెండిక్యులర్గా అంటే ఒకదానికొకటి లంబంగా ఎదురెదురుగా ఉన్నాయండి. రైట్ అండి. ఇఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ రివాల్వ్డ్, ఓకేనండి, అబౌట్ ద 13 centimeters side, the curved surface area of the cone so formed is question mark. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కనుక దేని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫార్ములా పై ఆర్ఎల్. ఇప్పుడే చెప్పాను కదండి, పై ఆర్ఎల్. కోన్ అంటే శంకు, కర్వ్డ్ అంటే ప్రక్కతల వైశాల్యము లేదా ఉపరితల వైశాల్యము అని అర్థం. దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్సి అని కూడా అంటారండి. సరేనండి. చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక త్రిభుజం అంట. ఇదంతా ఏంటంట, ఒక త్రిభుజం అంట. ఇందులో చూసుకుంటే కనుక మనకి గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే భూమి అనేది ఎంత అంటే 84 సెంటీమీటర్లు అండి. ఇది చూసుకుంటే కనుక ఎత్తు వచ్చేసరికి 13 సెంటీమీటర్స్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది ఎలా ఉందంటే కనుక వినండి ఫ్రెండ్స్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్దా లేదనడానికి దానికి ఒక ఫార్ములా ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేసుకోవచ్చు అండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామండి. సో చూసుకుంటే ఇక్కడ భుజం ఎంత అంటే 84 స్క్వేర్ అండి. ఇక్కడ భుజం ఎంత అంటే కనుక 13 స్క్వేర్ అండి. 84 స్క్వేర్ అనేది మనం ఇక్కడ చేద్దాం చూడండి ఫ్రెండ్స్, రఫ్గా చేద్దాం. బిఏ మెథడ్లో చేసుకోవచ్చు అండి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ అండి. ఎందుకంటే ఏ రైట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్ములాలో ఏ స్క్వేర్ అండి, 4 స్క్వేర్ 16 అండి. 16 అంటే 6 అండి. ఏ స్క్వేర్ తర్వాత వచ్చే ఫార్ములా ఏంటంటే 2ab అండి. ఏ స్క్వేర్ తర్వాత వచ్చే ఫార్ములా ఏంటండి 2ab అండి. సరేనండి. సో చూసుకుంటే కనుక 4 8 32, 32 64, 64 కోట కలిపితే 65 అండి. సో 6 బ్యాలెన్స్ అండి. 8 స్క్వేర్ 64, 64 ఉన్న 6 కలిపితే 7056 అండి. ఎంత అండి 7056 అంటే 84 స్క్వేర్ ఎంత అంటేనన్నా 7056 అండి. 13 స్క్వేర్ ఎంత అంటే 169. కలుపుకుంటే ఏమవుతుందంటే 9 6 15 అండి. సో 7 5 12 అండి. సో చూసుకుంటే 1 1 2 72 25 అనేది స్క్వేర్ నెంబరేనా? ఓకే, ఎస్, స్క్వేర్ నెంబర్. దేనికి స్క్వేర్ నెంబర్ అంటే కనుక చూడండి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు 72 25 వస్తే కర్ణం అనేది ఏమొచ్చిందంటే డి అనేది ఏమొచ్చిందంటే డయాగనల్ అనేది సరే 85 వస్తుందండి. ఏమొస్తుందండి ఇక్కడ 85 వస్తుందండి. అంటే హైపోటెన్యూస్ అనొచ్చు, దీన్నే ఏమనొచ్చు, డయాగనల్ అని కూడా అనొచ్చు అండి. ఇది విధానం అండి. ఓకేనండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక వాడు ఏమంటున్నాడో చూద్దామండి. ఇక్కడ పై ఆర్ఎల్ కనుక్కోమంటున్నాడు అండి. ఏం కనుక్కోమంటున్నాడు అండి? ఇక్కడ పై ఆర్ఎల్ కనుక్కోమంటున్నాడు అండి. రైట్ అండి. సో చూసుకుంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ఎల్ 22/7 అండి. ఇక్కడ మనకి ఏంటంటే రేడియస్ అనేది ఏంటంటే భూమినే రేడియస్గా తీసుకోవాలండి. భూమినే ఏ విధంగా తీసుకోవాలండి? ఇక్కడ రేడియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే అది భూమికి ప్యారలల్గా ఉంది కాబట్టి. ఓకేనండి. 84 సెంటీమీటర్స్. మరి ఎల్ అంటే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్,
రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ చూడండి ఫ్రెండ్స్, ఎల్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండి. రైట్ అండి. అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ 85 సెంటీమీటర్స్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ 85 సెంటీమీటర్స్ వచ్చిందండి. ఒక ఏరియా మాత్రమే చదరపు సెంటీమీటర్లు, చదరపు మీటర్లు, చదరపు అడుగులు ఉంటుందండి. ఇంకేవి కూడా సెంటీమీటర్లు, మీటర్లు ఉంటుందండి. 7 1 7 12 అండి. సో మనం ఖచ్చితంగా ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే నన్ను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 12 80 చేయొచ్చు లేదా 12 22 చేయొచ్చు అండి. ఏమండి? సో 12 రెళ్ళు ఎంత అంటే 24 అండి. 2 12 రెళ్ళు 24, 24కి 2 కలిపితే 26 అండి. మళ్ళీ 85తో చేయాలండి. ఇది చేస్తే కనుక చూడండి అన్నిటిలోనూ సున్నాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉల్లు దగ్గర పెట్టి చేసుకోవాలండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే 5 4 20, 2 5 6 30, 32, 3 5 రెళ్ళ 10, 13, 8తో చేస్తే 8 4 32, 3 8 6 48, 51, 8 రెళ్ళ 16, 16 5 21. సో కలుపుకుంటే ఏమవుతుందంటే 22 4 4 0. ఓకేనండి. ఏదైనా సరే ఏరియా కాబట్టి సిఎం స్క్వేర్ అండి. 22,440 ఎక్కడ ఉందంటే కనుక ఆప్షన్ 2లో ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ 2 అండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల లేదా ఉపరితల వైశాల్యము అనేది దేనికి? కోన్ యొక్క అంటే శంకు యొక్క. నెక్స్ట్ వన్ అండి. 50 is divided into 2 parts. The sum of their reciprocals will be 1/12. 50ని 2 భాగాలుగా చేస్తే ఏమవుతుందంటండి దాని యొక్క సమ్ అనేది 1/12 అవుతుందంట. ఫైండ్ ద నెంబర్స్. యాక్చువల్గా దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 2 భాగాలుగా ఎప్పుడు చేయగలమంటే ఇది ఎక్స్, ఇది వచ్చేసరికి వై అనకూడదండి. ఏమనకూడదండి? వై అనుకుంటే మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ఏదో అయిపోతుందండి. ఒకటి ఎక్స్ అనుకుంటే రెండోది ఏమవుతుందండి 50 - ఎక్స్ అవుతుందండి. ఒక నెంబరు ఎక్స్ అనుకుంటే రెండోది ఏమవుతుంది? సార్ ఎందుకు అలా అనుకోవాలంటే కావాలంటే ఎక్స్ ప్లస్ 50 - ఎక్స్ 2 కలుపుకోండి. ఎక్స్ ప్లస్ 50 - ఎక్స్ 2 కలుపుకుంటే ఏమవుతుందండి ఇక్కడ 50 అవుతుందండి. రైట్ అండి. సో ఇది చూస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 50, ఇది చూస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 50, ఇది చూస్తే 50, అన్నీ కూడా 50లే ఉన్నాయి. ఇరుక్కుపోయినట్టుగా ఉంది కదా, అవునా? సో చూసుకుంటే కనుక రెసిప్రోకల్స్ అంటే దాని అర్థం ఏంటంటే తారుమారు చేయాలని అర్థం అండి. రెసిప్రోకల్ అంటే దాని అర్థం ఏంటండి? తారుమారు చేయాలి. ఏంటి తారుమారు చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ని తారుమారు చేస్తే 1/x అవుతుంది. 50 - ఎక్స్ని తారుమారు చేస్తే అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ప్రొసీజర్ ఏంటంటే ఎక్స్ ఇంటూ 50 - ఎక్స్ ఇలా చేసుకోవడం అనేది ఒక పద్ధతి అండి. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఎక్స్తో చేస్తే 50 - ఎక్స్ వస్తుంది, 50 - ఎక్స్తో చేస్తే ఎక్స్ వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. సో చూసుకుంటే కనుక 50x - x స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 600 అండి, ఈక్వల్ టు -600 అవుతుంది. ఇలా చేసుకోవచ్చు అండి. ఒక ఈక్వేషన్ ఫామ్ అయ్యిందండి, అవునా కాదా? ఫర్ సపోజ్ ఈ ఆప్షన్లో వద్దామండి. 1/10 ప్లస్ 1/40 ఈక్వల్ టు ఎల్సిఎం 40 అండి. 10 4 40 41. 5/40 అనేది 1/8 అవుతుంది కానీ 1/12 అవుతుందా అంటే ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్ అండి. అర్థమైందండి. సెకండ్ ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ 1/20 ప్లస్ 1/30 ఎల్సిఎం వచ్చేసరికి 50 అండి. 23 32 అండి. అంటే ఏమైందండి ఇది 5 చెప్పండి 5/23 23 60 కదండి. 5/60 5/60 అంటే ఏమవుతుందండి 1/12 అంటే సెకండ్ ఆప్షన్లో వస్తుంది. ప్రొసీజర్ మీకు తెలియాలి కదా, ప్రొసీజర్ వేసానండి. ఆప్షన్లో చేసుకుంటే సెకండ్ ఆప్షన్. ఓకేనండి, రైట్. ఇఫ్ ద కాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ఫర్ మేకింగ్ గార్డెన్ ఈజ్ 150 రూపీస్. సో చూసుకుంటే పర్ స్క్వేర్ మీటర్కి 150 రూపాయలు ఖర్చు అవుతుందంట. తోట యొక్క స్క్వేర్ మీటర్కి చదును చేయడానికి. అంటే చదరపు మీటర్ అంటే దాని అర్థం ఏంటంటే పొడుగు మీటరు, వెడల్పు మీటర్ అండి. పొడుగు అంటే ఇది, వెడల్పు అంటే ఇది, లేదంటే పొడుగు అంటే ఇది తీసుకున్నా ఏదైనా పర్లేదు. రైట్ అండి. ఒక 150 రూపాయలు అవుతుందంటండి కాస్ట్. దెన్ చూసారు ఎక్కడైనా మనకు నానుగడ్డి వేయడానికి వాటికి వీటికి డబ్బులు తీసుకుంటారు కదా, అట్లా. దెన్ ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ 14 meters వైడ్. వైడ్ దట్ మీన్స్ వెడల్పు, బాట అని అర్థం. వెడల్పు లేదా బాట. రైట్ అండి. అరౌండ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ విత్ ఎ డయామీటర్ 140 meters. సర్క్యులర్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు కదా. డయామీటర్ ఎంతండి? డయామీటర్ అంటే దాని అర్థం ఏంటంటే వ్యాసము అని అర్థం. ఏంటంటే డయామీటర్ అంటే దాని అర్థం ఏంటి? వ్యాసము.
రేడియస్ అంటే ఏంటి? వ్యాసార్థము అని అర్థం, వ్యాసార్థము. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇది రేడియస్ 70 మీటర్లు అయితే కనుక దానికి కంచి వేయడానికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత వైడ్ అనేది వేశారంటే ఇక్కడ 14 మీటర్లు విడ్త్ వేశారు. వైడ్ ఆర్ విడ్త్, వెడల్పు వేశారండి. 14 మీటర్స్ అండి. ఇది ఎంత అండి? ఇక్కడ 14 మీటర్స్ ఇలా వేశారండి ఫ్రెండ్స్. ఓకే, ఇది 70 మీటర్స్ అండి, ఇది 14 మీటర్స్ అండి. సో క్యాప్లార్ ఏమవుతుందంటేనన్నా 70 + 14 ఏమవుతుందంటే 84 మీటర్స్ అవుతుందండి. మరి స్మాలర్ ఏమవుతుందంటే 70 మీటర్లు అవుతుందండి. క్యాప్లార్ ఏమవుతుందండి ఇక్కడ 84 మీటర్స్ అండి. ఓకేనండి. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే πr² అండి. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే πr². అర్థమైంది కదండి. సో వాడు ఏమన్నాడంటే కనుక కాస్ట్ ఎంత అవుతుందంటే ఇలా చదరపు మీటర్కి వచ్చేసరికి 150 రూపాయలు గడ్డిని వేస్తున్నారు, లేదా పెయింటింగ్ వేస్తున్నారు, లేదంటే నాను గడ్డి వేస్తున్నారు, లేదా చదును చేస్తున్నారు, ఏదైనా సరే మనకు అనవసరం. ఓకేనండి. ఎంత కాస్ట్ అవుతుందని అడిగాడండి. చేద్దామండి. వృత్త వైశాల్యము అంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇదంతా కూడా ఏంటంటే క్యాపిటల్ πr², పెద్ద వైశాల్యము మైనస్ చిన్న వైశాల్యం. ఈరోజు క్లాస్లో వచ్చింది కదా మనకి, బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్, బిగ్ ఏరియా బై స్మాల్ వాల్యూమ్, పెద్ద వైశాల్యం మైనస్ చిన్న వైశాల్యము. ఓకేనండి. సో ఇక్కడ పై కామన్ తీసుకుంటే 22/7 అండి. ఆర్ అనేది ఎంతంటే చూడండి ఫ్రెండ్స్ 84², స్మాల్ ఆర్ ఏంటంటే 70² అండి. రైట్ అండి. సో 22/7, 84² అనేది బిఏ మెథడ్లో కట్టేద్దామండి ఇక్కడ. రైట్ అండి. సో బిఏ మెథడ్లో కట్టేస్తే ఏమవుతుందంటే కనుక 4² 16 అండి, 4 8 32, 32 64, 64 పూట కలిపితే 65, 6 బ్యాలెన్స్ 8² 64, 64 కున్న 6 కలిపితే 7056 అండి. 7056 మైనస్ 7² 49, పక్కన 2 సున్నాలు, 0² అంటే కనుక. సో దేర్ ఫోర్ 22/7 ఇంటూ 6లో 0 పోతే 6 అండి, 5లో 0 పోతే 5 అండి. సో 10లో అదే 70లో 49 పోతే ఎంత అంటే 21 అండి. అర్థమైంది కదండి. సో 7 1లు 7 3లు 7 8లు అండి. డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి 308 × 22 చేస్తే కనుక సో 2 8 16, 2 3 6 అండి, 616. ప్లేస్ తప్పించేసి మళ్ళీ 616 వేస్తే 6 7 7 677 అండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం చదరపు వైశాల్యం ఎంత వచ్చిందంటే కనుక ఇదంతా కూడా 6776 వచ్చిందండి. రైట్ అండి. మనకి ఎంత వచ్చిందండి? 6776 వచ్చిందండి. మరి కాస్ట్ ఎంత అవుతుందని అడిగాడు కదా. స్క్వేర్ మీటర్కి ఎంత అవుతుందండి కాస్ట్ ఇక్కడ చెప్పండి? 6776 ఇంటూ per² మీటర్కి ఎంత అవుతుందండి? 150 రూపాయలు అవుతుందండి. ఎంత కాస్ట్ అవుతుందండి ఇక్కడ? 150 రూపాయలు అవుతుందండి. సో 15 ఎక్కం వస్తే మొత్తం వచ్చినట్టేనండి. ఇక్కడ 15 6 99, 15 ఏళ్ళ 105, 105కి 9 కలిపితే 114 ఏమండి? రైట్. 15 ఏళ్ళ 105, 105కి 11 కలిపితే 116, 11 బ్యాలెన్స్ 15 6 90, 90కి 11 కలిపితే కనుక 101 ఏంటి? 101. ఈ పక్కన 0 అండి. అంటే 10,16,400 రూపాయలు అండి. 10,16,400 రూపాయలు, 10,16,400, ఆప్షన్ 4 అండి. రైట్ అండి. ఇది కాన్సెప్ట్ అండి. ఫస్ట్ ఏంటంటే గుర్తించారు కదా. ఫస్ట్ ఏంటంటే స్మాల్ రేడియస్ అనేది కట్టేసామండి. తర్వాత క్యాపిటల్ ఎందుకు వచ్చిందో తెలుసు కదా. రేడియస్ అనేది అంటే మందం, విడ్త్ అనేది 14 ఇచ్చాడు కదా, పొడిగిస్తే దాన్ని 84 అవుతుంది. క్యాపిటల్ స్మాల్ ఆర్ అనేది 70 అవుతుందండి. సో పెద్ద వైశాల్యం నుండి చిన్న వైశాల్యం తీసేస్తే కనుక మనకి ఆ ఏరియా వస్తుందండి. ఆ ఏరియా ఏంటంటే చదరపు మీటర్లు, ఒక చదరపు మీటర్కి 150 రూపాయలు ఖర్చు అయితే కనుక టోటల్ ఖర్చు అనేది 10 లక్షలు ఏదో చెప్పాం కదా, అది విషయం అండి. రైట్ అండి. నెక్స్ట్ ఇది చూద్దామండి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 1445 సెంటీమీటర్లు అండి. ఎంతండి? 1445 సెంటీమీటర్లు అండి. రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఏరియాగా ఫార్ములా ఏంటని మీకు తెలుసు, హాఫ్ BH అండి. ఏంటండి? హాఫ్ BH. ద రేషియో ఆఫ్ ఇట్స్ బేస్ అండ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే హైట్ అండి. దెన్ ద సమ్ ఆఫ్ ద బేస్ అండ్ యాటిట్యూడ్ ఇన్ క్వశ్చన్ మార్క్. రైట్. సో చూసుకుంటే కనుక ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్ BH ఈజ్ ఈక్వల్ టు 1445 సెంటీమీటర్లు అన్న. ఓకేనండి. ఎంత అండి? 1445 సెంటీమీటర్లు అండి. ఇందులో రేషియో బేస్ అండ్ యాటిట్యూడ్ అంటే హైట్ అండి. సో చూసుకుంటే కనుక
ఆఫ్ బి అంటే ఎంత 2x అండి. యాటిట్యూడ్ అంటే ఎత్తు ఎంత 5x అండి. ఈక్వల్ టు 5x కదా 1445 అండి. రైట్. సో చూసుకుంటే 2కి 2 క్యాన్సిల్ అవుతుందండి. అర్థమైంది కదా. 5 2 10 ఏమా, అలాగే బ్యాలెన్స్ 8 పక్కన 5 2 10 సారీ బ్యాలెన్స్ 4 పక్కన 4 44 అంటే 5 8 40 ఏమండి 4 బ్యాలెన్స్ 4 పక్కన 5 45 9. సో 289 ఎక్స్ స్క్వేర్ 289 అంటే దేర్ ఫోర్ ఎక్స్ అనేది 17 అవుతుందండి. సరే వాడు ఏమన్నాడంటే ద సమ్ ఆఫ్ ద బేస్ అండ్ యాటిట్యూడ్ అంటే భూమి మరియు ఎత్తుల మొత్తం ఎంత అని అడిగాడండి. 2x 5x కలిపితే ఎంత అండి 7x అండి. 2x ప్లస్ 5x కలిపితే 7x అండి. 7 ఇంటూ x అంటే తెలుసు కదా మనకి 17 అండి. సో 7 10 ఏళ్ళ 119 లేదా 17 ఏళ్ళ 119 అండి. ఆప్షన్ అనేది 2 అండి. రైట్ అండి.